ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు నాకు కొనడం ఏంటకి? నేను నీకు కొనాలి గాని. మీరు చాలాసార్లు కొనిచ్చారుగా. నేనా? నేనెప్పుడు కొనిచ్చానమ్మా? అంటే అది ఇక మీదటి కొనిస్తారుగా అనబోయి అలా అన్నాను. మీరు బాగా సంపాదిస్తే నేను అడిగినవన్నీ కొని పెడతారుగా. ఎందుకు కొనివనమ్మా? నువ్వు ఏది అడిగితే అది కొనిస్తాను. అసలు నువ్వు నన్ను కొనిస్తారా లేదా అని అడుగుతుంటే ఎలా ఉందో తెలుసా? చిన్నపిల్లలు చాక్లెట్ కొనిస్తేనే స్కూల్కి వెళ్తామంటారు చూడు, అలా ఉంది. ఆ డేస్ మళ్ళీ వస్తే బాగుంటాయి. ఏ డేసు? స్కూల్ డేస్ అంటున్నాను. మీకు తెలుసా, మా నాన్న మమ్మల్ని బైక్ మీద కూర్చోబెట్టి స్కూల్ దగ్గర డ్రాప్ చేసేవారు. ఇదిగో నీకు 100, నీకు 100. తమరు సూర్యలా కాకుండా ఆర్యవర్ధన్ లాగా పాకెట్ మనీ ఇవ్వండి. అయితే మీరు మీ మమ్మీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అమ్మా వద్దు వద్దు. మేం పాకెట్ మనీ అడిగితే చాలా తక్కువ డబ్బులు ఇచ్చి అమ్మ పేరు చెప్పి భయపెట్టేవారు. నువ్వింకా చిన్నపిల్లలాగే మాట్లాడుతున్నావమ్మా. అక్కి, ఏమైంది? ఏంటా కళ్ళలో నీళ్లు? మా నాన్న కూడా ఇలానే గారం చేస్తూ నా తల నిమిరేవారు. అక్కి, నువ్వేం బాధపడకు. మీ నాన్న ఎప్పుడూ మీతోనే ఉంటాడు. నీ మనసులో, నీ జ్ఞాపకాల్లో, నీ ఆలోచనల్లో ఎప్పుడూ ఉంటాడు. నీతోనే ఉంటాడు. అవును, నాతోనే ఉన్నారు. సరే, ఇప్పుడేంటి? నేను ఆ షర్ట్ ట్రయల్ వేయాలి, అంతే కదా? ఒక్క నిమిషం ఆగు. నేను ట్రయల్ చేసి వస్తాను. రే చిన్నోడా, ఎవరో చూసావా? ద గ్రేట్ శంకర్ గారా. ఏంటి శంకర్ గారు అలా చూస్తున్నారు? ఓ, ఇంత పెద్ద మాల్కి వీళ్ళు షాపింగ్కి ఎందుకు వచ్చారనా? ఇప్పుడు మా రేంజ్ మారిందండి. వీధిలో ఉన్న షాపుల్లో బై 1 గెట్ 1 ఫ్రీ బట్టలు వేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బ్రాండెడ్ బట్టలు మాత్రమే వేసుకుంటున్నాం. బిజినెస్ పీపుల్సం కదా, మా డిగ్నిటీ ఇలాగే ఉంటుంది. అవును, మీలాంటి వాళ్ళు ఇలాంటి మాల్స్కి రావడం ఏంటి? ఇక్కడ రేట్లు ఎంత ఉంటాయో తెలుసా? తమరు సంవత్సరం మొత్తానికి పెట్టే బట్టల ఖర్చుతో ఇక్కడ ఒకటే షర్ట్ వస్తుంది తెలుసా? రే, షాప్ బాగుందని పొరపాటున వచ్చేస్తుంటారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.